బాగుంటే మనందరం బాగుంటాం. పక్కన బంగ్లాదేశ్ లో ఏమైతుందో చూస్తురా? ప్రధానమంత్రి మారిపోవాల్సిన పరిస్థితి, సుప్రీంకోర్టు జడ్జిని నిలబడి రిజైన్ చేయమంటే చేయాల్సిన పరిస్థితి, ఎవరి ఇల్లుని ఎవరు తగలబెడుతున్నారో పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ గొప్పతనం ఈ మట్టిలో ఉంది. ఈ దేశ గొప్పతనం మనందరిలో ఉన్నటువంటి భావనలో ఉంది. ఆ భావన ఇది నా దేశం, ఈ జెండా నా జెండా అని మనమందరం కూడా హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మువ్వన్నెల జెండా ఎగిరేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారని, చెయ్యాలని, చేయకపోతే మన పక్కింటి వాళ్ళు చేయకపోతే ఒక జెండా ఇచ్చి అన్న దయచేసి ఒక జెండా ఎగిరేయమని పొద్దున్నే 8 నుంచి 9 మధ్యలో ప్రజలందరినీ కూడా మనం చైతన్యవంతుల్ని చేయాలని ఈ బాధ్యత 50 ఏళ్లు దాటిన వాళ్ళ మీద కంటే ఎక్కువ ఉడుకు రక్తంతో పరిగెత్తుతున్నటువంటి మా యువ మోర్చా మీద ఉంటది. అందుకనే యువ మోర్చా నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇక్కడికి వచ్చి సంగారెడ్డిని చైతన్యం చేస్తే ఈ దేశంలో చాలా దూరం చైతన్యవంతం పోతుందని ఆశించి ఇంత దూరం వచ్చిండ్రు. చాలా పెళ్లిళ్ళు ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో యువకులందరూ ఇక్కడికి నిన్న సాయంత్రం చెప్తే ఇంత పొద్దున్నే ఇంతమంది ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మన బాధ్యతని మనం విస్మరించద్దు. మన దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాడినటువంటి అనేక మంది అమరులను గుర్తు చేసుకొని అనేక మంది త్యాగాల ఫలితంగా ఈ దేశానికి వచ్చినటువంటి ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దక్కలే. ఇవాళ మీ ఇంటి మీద మీరు జెండా ఎగిరేసుకునే అవకాశం దక్కింది. భవిష్యత్తులో మీరే ఎమ్మెల్యే కావచ్చు, మీరే ఎంపీ కావచ్చు, మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకని గతంలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేసి జాతీయ జెండాను ఎవరైనా ఎవరింటి మీదనైనా వాళ్ళే ఎగిరేసుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఆలోచనని మనం ప్రతి ఇంటికి విస్తరించాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ, పెళ్లిళ్ళున్నా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఒత్తిడి తీసుకొచ్చి మా జిల్లా అధ్యక్షురాలు బాగా కష్టపడి మీ అందరినీ ఇక్కడికి పిలిచింది. మీకు అందరికీ పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొన్ని చేతులు లేస్తారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి గోదావరి గారు, నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఆల్ ఇండియా బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీ పెద్దలు రోహిత్ జీ గారు, భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మిత్రుడు మహేందర్ గారు, ఈ జిల్లా యువమోర్చా అధ్యక్షుడు సోదరుడు ప్రవీణ్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా యువజన విభాగం నాయకులు, కౌన్సిలర్లు, జిల్లా నాయకులు, మిత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్లు అందరికీ పేరున రాబోయేటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. వేరే ఏదైనా ర్యాలీ పెట్టిరు అనుకోండి, చాలా మంది వస్తారు. కానీ జాతీయ జెండాలు ఎగిరేసే కార్యక్రమం పెడితే అది మన డ్యూటీ కాదు. పోలీసు వాళ్ళు ఎగిరేస్తారు కదా, ముఖ్యమంత్రి పోయి పరేడ్ గ్రౌండ్ లో ఎగిరేస్తాడు కదా, ఎర్రకోట మీద దేశ ప్రధానమంత్రి గారు ఎగిరేస్తారు కదా అనేటువంటి రీతి లోపల జాతీయ జెండా పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి నిర్లిప్త భావన ఇంతకుముందు ఉండేది. కానీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసి మనకు ఎట్లాగూ దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడేటువంటి అవకాశం రాలేదు, అమరులు అయ్యేటువంటి అవకాశం రాలేదు. మన ప్రధానమంత్రి గారు మనందరికీ మన బాధ్యతని గుర్తు చేస్తూ చెప్పినటువంటి మాట, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేయమని అడుగుతా ఉన్నారు. ఎగిరేద్దామా వద్దా? నేను ఎగిరేయడంతో పాటు నా వంతుకి ఇంకొక 10 ఇండ్ల మీద జాతీయ జెండాను ఎగిరేస్తాననేటోళ్ళు చేతులు ఎత్తురు, 20 ఎగిరేసేటోళ్ళు 2 చేతులు ఎత్తురు, 10 ఎగిరేపించేటోళ్ళు 1 చేతి ఎత్తురు.